ఈ మార్చి 17 ఒక ముఖ్యమైన తేదీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ పోరాట దినం ఉద్యోగులు, తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ దినము విద్యార్థులు. అదేవిధంగా నెక్స్ట్ మార్చి 24వ తారీఖు నాడు తెలంగాణ హైదరాబాదు పౌర నగర సంస్థ అనేది ఒక సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థ ఏమని పిలిపించిందంటే, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులందరినీ అడ్డుకోండి, ఎక్కడ సదస్సులు సమావేశాల్లో కూడా పాల్గొనివద్దు, ఒకవేళ పాల్గొంటే కోడిగుడ్లు టమాటాలతోటి సమాధానం చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ మార్చి 24వ తారీఖు నుంచి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏ ప్రజాప్రతినిధులు కూడా బయట తిరగడం మానివేశారు. సభలు సమావేశాల్లో పాల్గొనే విధానానికి స్వస్తి చెప్పారు. ఎక్కడ పాల్గొన్నా కూడా తెలంగాణ వాళ్ళతో నిరసన వ్యక్తం కావడం జరిగింది. కాసు బ్రహ్మానందరు ఎప్పుడు భారీ బందోబస్తుని, ఎక్కడ ఏ సమావేశం పోయినా కంప్లీట్ భారీ బందోబస్తుని వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి 69 ఉద్యమ ప్రభావంలో ఈ యొక్క పౌర నగర సమితి, తెలంగాణ పౌర నగర సమితి మార్చి 24వ తారీఖు నాడు ఏర్పాటయ్యి ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఏమని, ఎవరైతే తీవ్ర తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో, ఉద్యమ ద్రోవులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిస్తే, ఆ సందర్భంగా ప్రజలనే వాళ్ళు స్పందించి తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు అడ్డుకునే ఒక ప్రయత్నం చేశారు. మార్చి 24వ తారీఖు నాడు పౌర నగర సమితి పిలుపునిచ్చినది ఉద్యమ ద్రోవులను అడ్డుకోండి అని చెప్పేసి. అదేవిధంగా మార్చి 28వ తారీఖు నాడు చాలా కీలకమైన ఘట్టం. ఎందుకంటే మార్చి 28వ తారీఖు నాడు మొలికీ నిబంధనల పైన జీవో నెంబర్ 36 పైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది. ఈ యొక్క తీర్పు సారాంశం ఏమిటంటే, మొలికీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధము, జీవో నెంబర్ను కొట్టివేస్తూ, జీవో నెంబర్ 36ను కొట్టివేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చినది. ఈ తీర్పు సందర్భంగా మార్చి 28వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అనేవాళ్ళు తీవ్రమైన ఆందోళన నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు అనేవాళ్ళు ర్యాలీగా వచ్చేసి ఆర్ట్స్ కాలేజీ వెనుకనే ఉన్నటువంటి జమే ఉస్మానియా రైల్వే స్టేషన్కి నిప్పిపెట్టారు. ఈ నిప్పిపెట్టిన సందర్భంగా 2 విద్యార్థులు ప్రమాదవశాత్తు ఆ మంటలలో పడి కాలి బూడిదైపోయారు. ప్రకాష్ కుమార్ జైను ఖమ్మం జిల్లా వాసి, పి సర్వారెడ్డి మహబూబ్నగర్ జిల్లా వాసి, వీళ్ళిద్దరూ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆ విద్యార్థులు తెలంగాణ ఆందోళనలో పాల్గొని ప్రమాదవశాత్తు జమే ఉస్మానియా సంఘటనలో వాళ్ళు మరణించడం జరిగింది. మార్చి 28వ తారీఖు నాడు సుప్రీంకోర్టు యొక్క నేపథ్యంలో ఆందోళన సందర్భంగా కాబట్టి మార్చి 28వ తారీఖు నాడు జమే ఉస్మానియా సంఘటన, సుప్రీంకోర్టు యొక్క తీర్పు, ఈ 2 అంశాలు మనము పరిశీలించాలి. అదేవిధంగా మార్చి 29వ తారీఖు నాడు, అంతకుముందే మార్చి 22వ తారీఖు నాడే తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ మంత్రిగా ఉంటూ నేను ఎక్కడ కూడా ఆందోళనలో పాల్గొనలేకపోతున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని మార్చి 22వ తారీఖు నాడే తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి సమర్పించిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీకి పోయి కూడా ప్రజలందరినీ కలిసి తాను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే తాను రాజీనామా చేస్తానని చెప్పేసి ముందే హెచ్చరించాడు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ కేంద్ర స్పందన లేకపోవడంతో మార్చి 29వ తారీఖు నాడు తన పదవికి రాజీనామా చేసి ఆమోదించుకున్నాడు తెలంగాణ మంత్రిగా. అప్పుడు ఆయన నిర్వహిస్తున్న శాఖలు ఏంటంటే సమాచార శాఖ మంత్రి మరియు కార్మిక శాఖ మంత్రి, పౌర సంబంధాల శాఖ మంత్రి అని పిలుస్తారు. సమాచార శాఖ మంత్రిని పౌర సంబంధాల శాఖ మంత్రి అంటాడు. ఆ యొక్క శాఖకి కార్మిక మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆ 2 శాఖలకి రాజీనామా సమర్పించాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు కొత్త కాదు. కేసీఆర్ ఎన్నోసార్ల పదవులకు రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశాడు, అదేవిధంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినాడు, ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. దానితో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు చాలామంది రాజీనామాలు చేశారు, ఎంపీలకు తమ పదవులకు రాజీనామా చేశారు. కాబట్టి రాజీనామాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నాయకులు తెలంగాణ ఉద్యమంలో చాలామంది కనిపిస్తారు. దానిలో మొదటి వరుసలో నిలబడ్డ వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ.
కాబట్టి రాజీనామాల అస్త్రాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ బాబూజీ. ఇదే కొండా లక్ష్మణ బాబూజీ మనకు 50 ఉద్యమ కాలంలో విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపాడు. కానీ తర్వాత మరణ నేపథ్యంలో ఒక ప్రత్యేక తెలంగాణవాదిగా మారిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ బాబూజీ. ఈ కొండా లక్ష్మణ బాబూజీ ఆదిలాబాద్ జిల్లా ఆ యొక్క సిరిసిల్ల తాలూకాలో ఉన్నటువంటి సిరిసిల్ల పరిధిలో ఉన్నటువంటి వాంకిడి గ్రామా ఆసిఫాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాంకిడి గ్రామానికి సంబంధించినవాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రము ఇంతకు ముందు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కంటే ముందు ఆసిఫాబాద్ అనేది జిల్లా కేంద్రంగా కొనసాగింది. ఆ ఆసిఫాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాంకిడి గ్రామానికి సంబంధించిన వాడు కొండా లక్ష్మణ్ బాబూజీ. కాబట్టి 69 ఉద్యమంలో మొట్టమొదటిసారిగా పదవికి రాజీనామా చేసి చివరి వరకు మరణించే వరకు కూడా ఉద్యమ బిడ్డగానే కొనసాగిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ. అందుకే కొండా లక్ష్మణ బాబూజీని 3 తరాల ఉద్యమ నేతగా మనం పిలవచ్చు. ఎందుకంటే నాడు నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. నిజాము మీదనే డిసెంబర్ 4 1947 డిసెంబర్ 4వ తారీఖు నాడు బాంబు దాడి చేయించిన వ్యక్తి కూడా కొండా లక్ష్మణ బాబూజీ. 69 ఉద్యమంలో పాల్గొన్నాడు. చివరికి 2011 నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబరు 7వ తారీఖు వరకు ఢిల్లీలో నవంబర్లు అంటే చలి, తీవ్రమైన చలి ఉంటుంది. అలాంటి తీవ్రమైన చలిలో కూడా 96 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ కోసము పోరాటం చేసి అసలు బాసిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ బాబూజీ. కాబట్టి ఒక నవయువకుడిగా చనిపోయే వరకు కూడా నవయువకుడిగా ఉండి ఎప్పుడు కూడా గాంధీ టోపుని విడవకుండా కొనసాగించిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ బాబూజీ. ఆయన తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పాదయాత్రల సంస్కృతి కూడా మొట్టమొదటిసారిగా అంకురార్పణ చేసి చదువుతున్న కొండా లక్ష్మణ బాబూజీ 1961లో మూసీ నదికి వరదలు వస్తే ఆ మూసీ నదులు వచ్చే సందర్భంగా రైతులు అనేవాళ్ళు నష్టపోతే రైతులకు మద్దతుగా రైతులందరినీ మేల్కొల్పి వాళ్లకు నష్టపరిహారం అందజేసే విధంగా వాళ్లకు ధైర్యాన్ని చెప్పడం కోసం మొట్టమొదటిసారిగా మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర సంస్కృతి మొదలుపెట్టిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ బాబూజీ. అంతేకాకుండా కొండా లక్ష్మణ బాబూజీ సహకార ఉద్యమ నాయకుడు. సహకార సంఘాలని ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ సహకార సంఘాలు కానీ మన గౌడ సహకార సంఘాలు కానీ అలాగే మిగతా ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు కానీ ఇవన్నీ సహకార సంఘాలకు ఆద్యుడు ఎవరంటే కొండా లక్ష్మణ బాబూజీ. ఆయన రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమాలకే తన జీవితాన్ని మొత్తం కూడా అర్పించినట్టు వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ బాబూజీ. అతని భార్య కూడా శకుంతలాదేవి. ఆమె కూడా భారతదేశం ముద్దు బిడ్డనే. 1962లో భారత్ చైనా ఉద్యమం జరిగినప్పుడు, చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఆ యొక్క రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వీర సైనికులకు ఉచితంగా సేవలు అందించినటువంటి ఒక వైద్యురాలు అంటే శకుంతలాదేవి. ఆమె కూడా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఒక మహిళ. కాబట్టి ఇద్దరు కూడా ఉద్యమాల నేపథ్యంలోనే ఉన్నవాళ్ళు. కొండా లక్ష్మణ బాబూజీ అనే భార్య కూడా శకుంతలాదేవి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సహకార ఉద్యమ నాయకుడు, పాదయాత్ర ఉద్యమ నాయకుడు, దాంతోపాటు 69 రాజీనామాల దానికి మొట్టమొదటిసారిగా అంకురార్పణ చేసిన వ్యక్తులు కూడా అంటే కొండా లక్ష్మణ బాబూజీ. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మార్చి 29వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ బాబూజీ. మార్చి 29వ తారీఖు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు 69 ఉద్యమంలో ఏప్రిల్ 5వ తారీఖులో సికింద్రాబాదులో కాల్పుల సంఘటన జరిగింది. ఈ యొక్క కాల్పుల సంఘటనలో 3 మరణించారు. ఈ కాల్పుల సంఘటనకు ప్రధానమైన కారణం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం పార్టీ. ఈ సిపిఎం పార్టీ సికింద్రాబాద్లోని అంజలి చౌరస్తా సమీపంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ఆ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు, కేవలం రక్షణలు కల్పిస్తే సరిపోతుందని చెప్పేసి కమ్యూనిస్టుల వాదులు వితండవాదం చేస్తున్న సందర్భంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమావేశం సందర్భంగా సమావేశాన్ని అడ్డుకోవడానికి కొంతమంది తెలంగాణ వాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నంలో కమ్యూనిస్టుల మధ్య తెలంగాణ వద్ద తీవ్రమైన ఘర్షణ జరిగితే పోలీసులు అనే వాళ్ళు లాఠీచార్జ్ చేశారు, కాల్పులు చేశారు. ఈ కాల్పుల సందర్భంగా ప్రకాష్ రావు అనే ఒక 18 సంవత్సరాల యువకుడు మరియు రాములు అనే ఒక మరొక యువకుడు, ఆయనతో పాటు ఒక మరొక వ్యక్తి, 3 వ్యక్తులు ఆ పోలీసు కాల్పుల్లో మరణించారు. ఈ ప్రకాష్ రావు అనే ఒక విద్యార్థి వేణు సంకోచ్, నల్గొండలో ఒక కవిగా ప్రముఖంగా పేరు పొందిన ఒక వేణు సంకోచ్ యొక్క బాల్యమిత్రుడు. ఈ కాల్పులు జరిగితే సమాచారం తెలియక బయటికి వెళ్ళి ఆ కాల్పుల సప్పుడినేసి ఇక మిత్రుడి యొక్క ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఒక అర్ధగంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఇక కాల్పులు అయిపోయి ఉంటాయని చెప్పేసి ఆ వేణు సంకోచ్ వెళ్ళి ఇంటిలోకి బయటికి వెళ్ళగానే పోలీసులు ఆ యొక్క బజార్ల గుండా ప్రజల్ని మొత్తం పరిగెడుతుంటే ఆ పోలీసును చూసిన ఒక ప్రకాష్ రావు అనే ఒక విద్యార్థి కూడా
పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెడుతున్న పోలీసులు వెంటబడితే చివరికి ఈ ప్రకాష్ అనే ఒక విద్యార్థి ఒక ఇంటి గేటు చాటును దాచుకోవడం జరిగింది. దాన్ని గుర్తించినట్టు పోలీసులు ఆ ప్రకాష్ని ఇంటికెళ్ళి బయటికి లాక్కొచ్చేసి పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి కాల్చి చంపేశారు. చంపివేసి ఒక ఉద్యమకారుడిగా చిత్రీకరించేందుకు ఒక చేతిలో పెట్రోల్ బాటిల్ మరొక చేతిలో కట్టెని చేతులలో ఉంచేసి ఫోటో తీసి ఒక ఉద్యమకారుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా రాములు అనే ఒక మరొక విద్యార్థి కూడా ఈ యొక్క ప్రజలు అంటే కాల్పుల సందర్భంగా మహిళలు అనేవాళ్ళు ఎటుపోవాలో కూడా తెలియక కొంతమంది మహిళలు ఇబ్బందులు పడుతుంటే ఆ మహిళలందరూ ఒకవైపు చేర్చి వాళ్ళందరి కాల్పుల నుంచి కాపాడిన వ్యక్తులు అంటే రాములు అనే విద్యార్థి. కానీ తాను మాత్రం కాల్పుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆ మహిళల్ని కాపాడే సందర్భంలో రాములు అనే విద్యార్థి పోలీసు తూటాలకు బలిపశువుగా మారడం జరిగింది. మరొక యువకుడు కూడా ఈ యొక్క సికింద్రాబాద్ 5వ తారీఖు జరిగిన కాల్పులలో మరణించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. దాంతోపాటు ఏప్రిల్ 6వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులని మల్లికార్జున్ని మదన్ మోహన్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మల్లికార్జును ఆయనతో పాటు మదన్ మోహన్ అనేటటువంటి తెలంగాణ ప్రజాసమితిని స్థాపించిన మదన్ మోహన్ని ఇద్దరు కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసే సందర్భంగా మదన్ మోహన్ స్థానంలో తెలంగాణ ప్రజాసమితి యొక్క బాధ్యత స్వీకరించిన వ్యక్తులు అంటే ఎస్బి గిరి స్వీకరించమని జరిగింది. మదన్ మోహన్ మల్లికార్జున ఇద్దరు అరెస్ట్ చేశారు. దానితో పాటు మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు గద్వాల్లో ఒక సీఎం సభ నిర్వహించాడు. ఈ సభ సందర్భంగా తెలంగాణ వాదులను తీవ్రంగా ఆటంకాలు ఏర్పాటు చేశాడు. రోడ్డు మీద 2-3 కిలోమీటర్ల వరకు ఎవరు లేకుండా చేసి ఇబ్బందులు పెట్టే ఒక ప్రయత్నం చేశారు. గద్వాల్లో సీఎం తీవ్ర ఆవేశంగా మాట్లాడుతూ తెలంగాణ మీద ఒక రెచ్చిపోయిన మాదిరిలో ప్రసంగించడం జరిగింది. కొన్ని అడ్డుకునే ఒక ప్రయత్నం కూడా చేశారు. తెలంగాణ వాదులు సభలో కొన్ని నినాదాలు చేశారు. కానీ పోలీసులు అనే వాళ్ళ తెలంగాణ నినాదాలు చేసే వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు ఒక ఏప్రిల్ 9వ తారీఖు నాడు. దానితో పాటు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏప్రిల్ 11వ తారీఖు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన రోజు. ఏప్రిల్ 11వ తారీఖులో తెలంగాణ ఉద్యమంలో కొంతమంది తెలంగాణ వాదులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని శ్రీమతి ఇందిరాగాంధీ కలవడానికి ఢిల్లీ వెయ్యారు. అలా ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ బాబుజీ, నూకల రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు ప్రధానమంత్రిని కలవడం జరిగినది. ఈ కలిసిన నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ చేస్తే ఆమె ఇవ్వకుండా తెలంగాణ ప్రాంత వాళ్లకు న్యాయం చేసేందుకు ఏప్రిల్ 11వ తారీఖు నాడు పార్లమెంటులో ఆమె ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు ఏమిటంటే 8 సూత్రాల పథకం. దాన్నే అష్టసూత్రాల పథకంగా మనం పిలవడం జరుగుతుంది. ఆ అష్టసూత్రాల పథకంలో భాగంగా 8 సూత్రాలు ప్రకటించింది. ఆ 8 సూత్రాల పథకము తెలంగాణకు న్యాయం చేసిందా అన్యాయం చేసిన విషయాన్ని పక్కన పెడితే తెలంగాణకు మాత్రం న్యాయం చేయలేదని స్పష్టం చేయవచ్చు. కాబట్టి తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి పథకం కూడా అమల్లోకి రాలేదు. మరి 8 సూత్రాల పథకంలో ఏ అంశాలు ఉన్నవి అనేవి ఎగ్జామ్లో కంపల్సరీగా క్వశ్చన్ వస్తే మనకు ఆ నేపథ్యంలో మనము పరిశీలించాలి. ఈ ఏప్రిల్ 11వ తారీఖు నాడు పార్లమెంటులో అష్టసూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 5 సూత్రాలని, 6 సూత్రాలని, 8 సూత్రాలని ఈ 3 పథకాలను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మనం బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే 1967 నుంచి 1977 వరకు 11 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారంటే శ్రీమతి ఇందిరాగాంధీ పనిచేయడం జరిగింది. అంటే మనకు 69 ఉద్యమంలో వచ్చినటువంటి పథకము 8 సూత్రాల పథకము మరియు 5 సూత్రాల పథకము, జై తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పథకాలు ఈ 2. అదేవిధంగా జయాంధ్ర ఉద్యమం ఫలితంగా వచ్చిన పథకం ఏంటంటే 6 సూత్రాల పథకం. కాబట్టి ఈ 3 పథకాలు ప్రవేశపెట్టింది కూడా శ్రీమతి ఇందిరాగాంధీ. మరి 8 సూత్రాల పథకాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, 5 సూత్రాల పథకాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, 6 సూత్రాల పథకాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఆ పాయింట్స్ చేసే ముందుగా ఒక చిన్న సబెడింగ్లు అనేవి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి సబెడింగ్ల ఆధారంగా గుర్తుపెట్టుకుంటే ఆ పాయింట్ ఒక చిన్న పాయింట్ ఆధారంగా మొత్తం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 8 సూత్రాల పథకంలో 8 పాయింట్లు ఉన్నాయి. అష్టసూత్రాలు 8 సూత్రాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి సూత్రం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి మిగులు నిధుల అధ్యయనానికి కమిటీని నియమించుట. మొట్టమొదటి అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి 1956 నుంచి 68 మధ్య జరిగినటువంటి మిగులు నిధులు, ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయిన మిగులు నిధులని లెక్క తీయడానికి కమిటీని ఏర్పాటు చేయడం మొట్టమొదటి అంశం.
కాబట్టి కమిటీని ఏర్పాటు చేస్తారు. మొట్టమొదటి దాంట్లో 8 సూత్రాల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ఏం చేస్తుందంటే తెలంగాణ ప్రాంతం మిగులు నిధులు 56 నుంచి 68 ఈ 12 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఆంధ్ర ప్రాంతం తరలించబోయినటువంటి నిధుల లెక్క తీయడానికి ఒక కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ నెల రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కండిషన్ పెట్టారు మొట్టమొదటి సూత్రంలో. కాబట్టి మొట్టమొదటి సంవత్సరం తెలంగాణ ప్రాంతం అక్రమంగా తరలిపోయిన ఆంధ్ర ప్రాంతాన్ని తరలిపోయిన మిగులు నిధుల లెక్క తీయడానికి కమిటీ ఏర్పాటు చేయటం, ఆ కమిటీ నెల రోజులలో నివేదిక ఇవ్వటం. కాబట్టి అష్టసూత్రాల పథకంలో భాగంగా నియమించబడిన కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. అఖిలపక్ష సమావేశం జనవరి 19, 1969 జనవరి 19 నాడు అఖిలపక్ష సమావేశం జీవో నెంబర్ 36 విడుదలైన సందర్భంగా నియమించబడిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ. మళ్ళీ 69 జనవరి 23వ తారీఖున నియమించబడ్డ కమిటీ లలిత్ కుమార్ కమిటీ. మళ్ళీ 69 ఏప్రిల్ 23వ తారీఖున నియమించబడ్డ కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. కాబట్టి 8 సూత్రాల పథకంలో భాగంగా నియమించబడ్డ కమిటీ ఏమిటని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వశిష్ఠ భార్గవ కమిటీ అని గుర్తుపెట్టుకోండి. ఈయన సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆయన ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొదటి అంశము కమిటీని ఏర్పాటు చేయడం, కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వడం. ఇక రెండవ అంశం ఏంటంటే కోల్పోయిన మిగులు నిధులను సమకూర్చడం అనేది రెండవ కండిషన్. అంటే ఈ యొక్క 56 నుంచి 68 మధ్య కోల్పోయిన మిగులున తెలంగాణ ప్రాంతానికి సమకూర్చి వాటి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుట. అంటే దీనిలో భాగంగా కేంద్ర గవర్నమెంటు 4వ పంచవర్ష ప్రణాళికలలో తెలంగాణ ప్రాంతానికి 45 కోట్ల రూపాయలని విడుదల చేసినది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మొట్టమొదటి అంశము, రెండో అంశము మిగులు నిధుల గురించి చెప్తున్నది. మొదటి అంశం మిగులు నిధులు లెక్కలు తీయడానికి కమిటీ ఏర్పాటు చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్తే, రెండో అంశము ఆ కోల్పోయిన మిగులు నిధులు సమకూర్చాలని చెప్పేసి రెండో అంశం చెప్తుంది. కాబట్టి ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే 3, 4 ఈ రెండు అంశాలు కూడా కమిటీలు. మూడో అంశం ఏంటంటే సీఎం అధ్యక్షతన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసము ఒక కమిటీని నియమించుట. ఎవరి ఆధ్వర్యంలో? సీఎం ఆధ్వర్యంలో, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించుట. ఆ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే, ఒక సభ్యుడు కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యుడు ఉంటాడు, మరొకరు ఉంటారంటే తెలంగాణ ప్రాంత మంత్రులు ఉంటారు, మరొక ఎవరు ఉంటారంటే తెలంగాణ ప్రాంతీయ సంఘము అధ్యక్షుడు ఉంటారు. కాబట్టి మూడో సూత్రం ఏంటంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధిని సమీక్షించడానికి, ప్రణాళికలు అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయట. సీఎం దీనికి కమిటీ చైర్మన్గా ఉంటే దీంట్లో సభ్యులుగా ఉండేవాళ్ళు 3. ఒకటి కేంద్ర ప్రణాళికా సభ్యుడు నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే తెలంగాణ ప్రాంత మంత్రులు. అంటే ఆ సమయానికి తెలంగాణ ప్రాంత మంత్రుల సంఖ్య 8 మంది. అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న మంత్రుల సంఖ్య 9 మంది అయితే ఆల్రెడీ కొండా లక్ష్మణ్ బాబుజీ రాజీనామా చేసిన కారణంగా 8 మంది మిగిలారు. ఆ 8 మంది దీంట్లో సభ్యులుగా ఉంటారు. దానితో పాటు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ యొక్క చైర్మన్, అంటే ఈ సమయానికి కమిటీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరంటే మనకు మూడో వ్యక్తి జే చొక్కారావు ఉన్నాడు. కాబట్టి ఆ చొక్కారావు కూడా దీంట్లో సభ్యుడిగా ఉంటారు. అంటే ముఖ్యమంత్రి అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యుడు కమిటీ సభ్యుడు, మంత్రివర్గ సభ్యులు కమిటీ సభ్యులు, దాంతోపాటు తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ కూడా సభ్యుడు. కాబట్టి వీళ్ళందరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీ తెలంగాణ ప్రాంత అభివృద్ధిని, ప్రణాళికలను సమీక్షించి తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని 3 అంశాలు చెప్పారు. ఇక 4వ అంశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. ఎవరి ఆధ్వర్యం అంటే ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతుంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి మంత్రిత్వ శాఖ అధికారి సభ్యుడిగా ఉంటాడు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి సభ్యుడిగా ఉంటారు. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులు అనేవాళ్ళు దాంట్లో సభ్యులుగా ఉంటారు. కాబట్టి కేంద్రం ఆధ్వర్యంలో మరో కమిటీ. 4వ అంశం ఏంటంటే కేంద్రం ఆధ్వర్యంలో 4వ కమిటీ ఉంటే ఆ 4వ కమిటీలో సభ్యులు ఎవరంటే ప్రణాళికా సంఘం సభ్యుడు చైర్మన్గా ఉంటాడు. దాంట్లో సభ్యులుగా ఉండేవాళ్ళు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులు. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారి, 3 అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. కాబట్టి 3, 4 కమిటీలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక
ఐదో అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వడం. పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేయబడ్డటువంటి తెలంగాణ ప్రాంతీయ కమిటీ టీఆర్టీ అంటే తెలంగాణ రీజనల్ కమిటీ టీఆర్సీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కమిటీ చైర్మన్కి ఎక్కువ అధికారాలు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వడం అనేది ఐదో అంశం. ఇక ఆరో అంశం ఏంటంటే స్థానికుల ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ తెలంగాణ యువకులకే తెలంగాణ నిరుద్యోగులకే కేటాయించాలనేది ఆరో అంశంగా మనము చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐదో అంశం తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వటం, ఆరో అంశము తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం వారికి కేటాయించాలనేది ఆరో అంశంగా మనము పరిశీలించవచ్చు. ఇక ఏడో అంశం ఏంటంటే యూపీపీఎస్సీ ఆధ్వర్యంలో అంటే కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే సివిల్స్ అధికారులు నియమించే ఒక వ్యవస్థ ఉన్నది. ఆ యూపీపీఎస్సీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో తలెత్తేటటువంటి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యల పరిష్కారానికి అంటే ఉద్యోగులకు ఏమేమి సమస్యలు వస్తాయి, ఒకటి నియామకాలు, ఇంకోటి ప్రమోషన్లు, ఇంకేమైనా గందరగోళ వ్యవస్థ ఏర్పడితే ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యూపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అంటే మనకి ఏడో అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని ఏడో అంశం. ఇక ఎనిమిదో అంశం ఏమిటంటే ప్రధానమంత్రి సమక్షంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధిని ప్రతి 6 నెలలకోసారి సమీక్ష జరపడము. అంటే తెలంగాణ రీజనల్ కమిటీ కానీ తెలంగాణ ప్రణాళిక సభ్యులు కానీ ఇవన్నీ వ్యవస్థలు మొత్తం కూడా తెలంగాణ అభివృద్ధిపైన సమీక్ష జరుపుతారు. మరి ఎక్కడ జరుపుతారంటే కేంద్రంలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రతి 6 నెలలకోసారి సమీక్ష జరపడం అనేది ఎనిమిదో అంశం. కాబట్టి 8 అంశాలు గుర్తుపెట్టుకుంటే మీకు కంపల్సరీగా ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మళ్ళొకసారి మనం చూస్తే మొట్టమొదటి అంశము మిగులు నిధుల అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు, నెల రోజులలో నివేదిక. రెండవ అంశం కోల్పోయిన మిగులు నిధులను సమకూర్చడం. మూడవ అంశము ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. నాలుగో అంశం కేంద్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. ఐదో అంశము తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఎక్కువ అధికారాలు ఇచ్చుట. ఆరో అంశము తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణ వారికి ఇవ్వడం. ఏడో అంశము ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం. ఇక ఎనిమిదో అంశం ఏంటంటే ప్రధానమంత్రి సమక్షంలో ప్రతి 6 నెలలకోసారి తెలంగాణ ప్రాంత అభివృద్ధిని సమీక్ష జరపడం అనేది ఎనిమిదవ సూత్రం. కానీ ఈ యొక్క 8 సూత్రాల పథకము 8 సూత్రాల పథకం అనేది అమల్లోకి రాలేదు. తెలంగాణ ప్రాంత వాళ్ళు వ్యతిరేకించారు. ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టారు కానీ అమలులోకి రాని ఒక పథకము 8 సూత్రాల పథకము. దీనివల్ల ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. ఎందుకంటే దీంట్లో చెప్పారు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరంటే ఆంధ్ర ప్రాంతం వాసే ఉన్నాడు కాబట్టి తెలంగాణకు న్యాయం జరిగే ఒక పరిస్థితి లేదు. తెలంగాణ మంత్రులు అనే వాళ్ళు కూడా సీమాంధ్ర ఆధిపత్యంలో పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు. పైగా రాష్ట్రంలో దేశంలో 17 రాష్ట్రాలు ఉన్నాయి. 69 నాటికి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 17 రాష్ట్రాలు. 1956లో మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 14 రాష్ట్రాలు. 56 నాటికి 60లో ఏర్పడిన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం, 63లో ఏర్పడిన రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రం, 66లో ఏర్పడిన రాష్ట్రము హర్యానా రాష్ట్రం. అంటే 69 నాటికి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 17 రాష్ట్రాలు. ఈ 17 రాష్ట్రాలు కాదని మనొక సప్రాంతమైన ఒక తెలంగాణ ప్రాంతం మీద ప్రధానమంత్రికి ఏమి పని లేనట్టు సమీక్ష జరుపుతారట. కాబట్టి ఇది ఒక హాస్యాస్పదము. ప్రధానమంత్రి సమీక్ష జరపలేదు, తెలంగాణ ప్రాంతానికి న్యాయం కూడా జరగలేదు. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టిన పథకము 8 సూత్రాల పథకము. కంపల్సరీగా ఎగ్జామ్లో ఈ అంశాన్ని పరిగణలో దృష్టిలో పెట్టుకొని చదివే ఒక ప్రయత్నం చేయండి. పైగా 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు పక్కపక్క 3 పేజీలలో రాసుకొని డిఫరెన్స్ కూడా మీరు పరిశీలించాలి. ఉదాహరణకు మనకు 8 సూత్రాల పథకంలో 7వ అంశం ఏముందంటే యూపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. అదే మనకు 6 సూత్రాల పథకంలో 4వ సూత్రంగా ఉంటుంది
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి 6వ సూత్రంలో ఉంది. అంటే 8 సూత్రాల పథకంలో ఉన్న వ్యవస్థ ఏమిటంటే యూపీపీఎస్ అధికారుల కమిటీ ఏర్పాటైతే 6 సూత్రాల పథకంలో 4వ సూత్రం ఏంటంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి. కాబట్టి దాన్ని పక్కన పెట్టుకొని చూస్తే మనకు ఎగ్జామ్ నేపథ్యంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక తారతమ్యాలను కంప్లీట్గా మనము చర్చ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో విద్యార్థి చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఏప్రిల్ 11వ తారీఖు జరిగినటువంటి 8 సూత్రాల పథకము, 8 సూత్రాల పథకం. ఆ తర్వాత మనకు ముఖ్యమైన తేదీ చరిత్రలో జై తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన తేదీ మే 1వ తారీఖు. మే 1వ తారీఖుని డిమాండ్స్ డేగా జరుపుకున్నారు. డిమాండ్స్ డే అంటే కోరికల దినము. మరి ఈ కోరికల దినంలో ఏమని డిమాండ్స్ పెట్టారంటే ఒక 4 డిమాండ్స్ పెట్టారు. ఆ 4 డిమాండ్స్ ఏంటంటే మొట్టమొదటి డిమాండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించాలి, నెంబర్ 1 కండిషన్. రెండవ కండిషను ముఖ్యమంత్రి స్థానంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలనేది రెండవ కండిషన్. మూడవ కండిషన్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలని ఆదుకోవాలనేది మూడవ కండిషన్. ఇక 4వ కండిషన్ ఏంటంటే తెలంగాణ ప్రాంతం మీద ఉద్యమకారుల మీద పెట్టిన కేసులన్నీ మీద న్యాయ విచారణ జరిపించి న్యాయం చేయాలనేది 4వ కండిషన్. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వాలనే నేపథ్యంలో డిమాండ్స్ డేని నిర్వహించారు మే 1వ తారీఖు. కాబట్టి ఈ యొక్క మే 1వ తారీఖు నాడు మనకు జై తెలంగాణ ఉద్యమంలో రక్తసిక్తంగా మారినటువంటి ఒక దినోత్సవం ఈ యొక్క మే 1వ తారీఖు కోరికల దినము, డిమాండ్స్ డే. కాబట్టి ఈ కోరికల దినం సందర్భంగా ర్యాలీ నిర్వహించి గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలి. ఆ డిమాండ్స్తో ఒక వినతి పత్రం సమర్పించడమే కోరికల దినం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ సందర్భంగా 2 ర్యాలీలు కొనసాగినాయి. ఒక ర్యాలీ సికింద్రాబాద్కి వెళ్ళి మరొక ర్యాలీ చార్మినార్కి వెళ్ళి. కాబట్టి ఈ 2 ర్యాలీలు కూడా సికింద్రాబాద్కి వెళ్ళి బయలుదేరిన ర్యాలీ ఈ యొక్క మనకు అసెంబ్లీ వద్దకు వస్తుంది, అసెంబ్లీ ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ వరకు వస్తుంది. చార్మినార్ వద్ద బయలుదేరిన ర్యాలీ కూడా పబ్లిక్ గార్డెన్కి వస్తుంది. ఈ 2 ర్యాలీలు పబ్లిక్ గార్డెన్ కలుసుకొని గవర్నర్ బంగ్లాకు పోయి అక్కడ వినతి పత్రాన్ని సమర్పించడం అనేది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి చార్మినార్ ర్యాలీ చాలా కీలకమైన ఒక ర్యాలీ. ఈ యొక్క చార్మినార్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేవలము నాంపల్లి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి 200 మీటర్ల పరిధిలోనే ర్యాలీ నిర్వహించాలని పోలీసులు కండిషన్లు పెట్టారు. కానీ కండిషన్లు కూడా తెలంగాణ వారు లెక్క చేయకుండా చార్మినార్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి ముందుగా ప్రకటించారు. ఆ యొక్క ప్రకటన మేరకు చార్మినార్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆ చార్మినార్ ర్యాలీకి నేతృత్వం వహించిన వాళ్ళు 3 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన మదన్ మోహను, రెండో వ్యక్తి మల్లికార్జును, మూడో వ్యక్తి కేశవరావు జాదవ్. ఆ కేశవరావు జాదవ్ నడిపిన ఒక పత్రిక పేరు ఏం పేరంటే ఒలంపస్ అనే ఒక పత్రిక. ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒలంపస్ అనే పత్రిక నడిపింది ఎవరంటే కేశవరావు జాదవ్. కాబట్టి చార్మినార్ ర్యాలీకి నేతృత్వం వహించిన వారు మదన్ మోహన్, తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడు, మల్లికార్జున్ ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకుడు, అదేవిధంగా కేశవరావు జాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొఫెసరు, 69 ఉద్యమ కాలంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. ఆ విద్యార్థి నాయకుడు ఈ యొక్క చార్మినార్ ర్యాలీకి నేతృత్వం వహించారు. అదేవిధంగా సికింద్రాబాద్ ర్యాలీకి నేతృత్వం వాళ్ళు 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ఎస్బి గిరి, మరొక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటిసారిగా మద్దతు తెలిపిన పార్టీ స్వతంత్ర పార్టీ. ఆ స్వతంత్ర పార్టీ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలిపిన మొట్టమొదటి పార్టీ స్వతంత్ర పార్టీ, దాని నాయకుడు సర్దారు గౌతు లచ్చన్న. కాబట్టి జై తెలంగాణ ఉద్యమ కాలంలో జై తెలంగాణ నినాదాలు చేసి జయాంధ్ర ఉద్యమ కాలంలో జయాంధ్ర ఉద్యమ నినాదాలు అందించిన వ్యక్తి ఎవరంటే సర్దారు గౌతు లచ్చన్న. ఇదే సర్దారు గౌతు లచ్చన్న మనకు పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టినట్టు ఒక వ్యక్తి సర్దారు గౌతు లచ్చన్న. ఆంధ్ర ప్రాంతానికి ఒక మంత్రి అయినప్పటికీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపాడు. ఆయన సికింద్రాబాద్ ర్యాలీకి నేతృత్వం వహించారు. కాబట్టి 5 పేర్లు గుర్తుపెట్టుకోండి: చార్మినార్ ర్యాలీ మదన్ మోహను, మల్లికార్జును, కేశవరావు జాదవ్. సికింద్రాబాద్ ర్యాలీ ఎస్బి గిరి మరియు సర్దార్ గౌతు లచ్చన్న. కాబట్టి చార్మినార్ ర్యాలీకి పోలీసు నిర్బంధాలు పెట్టారు. కానీ పోలీసు నిర్బంధాలను కూడా కాదని ప్రజలనే వాళ్ళు చార్మినార్ వద్ద దాదాపుగా 30,000 మంది సమావేశమయ్యారు. 30,000 మంది జమకూడారు. ఆ జనాన్ని ఉద్దేశించేసి ప్రసంగించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కురువృద్ధుడు
కొండ వెంకట రంగారెడ్డి, కేవీ రంగారెడ్డి. తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి పెద్ద మనుషుల సంతకం పెట్టినట్టు వ్యక్తి. తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి మొట్టమొదటిసారిగా దామోదర సంజీవ కాలంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొండ కేవీ రంగారెడ్డి ఆయన చార్మినార్ ర్యాలీని ఉద్దేశించేసి ఆవేశంగా ప్రసంగించాడు. అప్పటికి ఆయన వయసు దాదాపుగా 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు, చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఒక వృద్ధ సింహం వలె గర్జించాడు చార్మినార్ వద్ద. ఏమని ఈయన ప్రసంగం చేశాడంటే, బానిస బతుకు కన్నా మరణం మేలు, గులాం की जिंदगी से मौत अच्छी है, గులాం की जिंदगी से मौत अच्छी है, బానిస బతుకుల కన్నా మరణం మేలని చెప్పేసి గర్జించాడు చార్మినార్ వద్ద కేవీ రంగారెడ్డి. ఆయన ప్రసంగం కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆ ర్యాలీ నుంచి బయలుదేరిన కాడ నుంచి పోలీసుల మధ్య, ఉద్యమకారుల మధ్య నిరంతర సంఘర్షణ కొనసాగింది. పోలీసులు లాఠీ చార్జీలు, భాషవాయి గోళాలు, తూటాలు ప్రయోగించారు. కానీ జనం మాత్రం అవేవి లెక్క చేయకుండా రాళ్ళు విసురుతూ పోలీసులతో పోరాటం చేస్తూ చివరికి ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గర రాగానే ఆ యొక్క సెంట్రీ ఆ పోలీస్ ఆఫీస్ తగలబెట్టడానికి ప్రజలు అనేవాళ్ళు ప్రయత్నం చేస్తే సెంట్రీ అనేవాడు కాల్పులు జరిపారు. ఆ కాల్పులో చాలామంది గాయపడ్డారు. మొజంజాయి మార్కెట్ వద్ద ఒక సినిమాలో మాదిరి ఒక యుద్ధ కిష్కిందా కాండ కొనసాగింది ప్రజల మధ్య, పోలీసుల మధ్య. ఈ యొక్క చార్మినార్ నుంచి ఈ యొక్క పబ్లిక్ గార్డెన్ వచ్చే వరకు దాదాపుగా 10-15 మంది పోలీసు కాల్పులలో మరణించారు. మరణించేవాడు మరణిస్తున్నాడు, ముందుకు పరిగెత్తేవాడు పరిగెత్తున్నాడు. ర్యాలీ కొనసాగుతున్నది. ఆ ర్యాలీ కొనసాగుతుండగానే కాల్పులు జరుగుతున్నాయి. చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. కానీ జనం అనేవాళ్ళు భయపడకుండా ఆ ర్యాలీలో ముందుకు పరిగెడుతూ వెళ్ళిపోవడం జరిగింది ఈ యొక్క చార్మినార్ ర్యాలీ వద్ద. అలాగే సికింద్రాబాద్ నుంచి కూడా ర్యాలీ బయలుదేరింది. ఎస్బీ గిరిని కూడా ప్రసంగిస్తూ అరెస్ట్ చేశారు. మరికొంత దూరంగానే సర్దార్ గౌతులచ్చను కూడా అరెస్ట్ చేశారు. ఆ ర్యాలీ కూడా ట్యాంక్ బండి మీదకి వెళ్ళి సచివాలయం మీదుగా పబ్లిక్ గార్డెన్ వద్ద చేరుకున్నది. ఈ 2 ర్యాలీలు కలిసి అక్కడి నుంచి గవర్నర్ బంగ్లాకు బయలుదేరాయి. ఆ బయలుదేరినటువంటి సందర్భంలో మనకున్నటువంటి పంజాగుట్ట చౌరస్తా, ఆ ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఆ రైల్వే స్టేషన్లో ఆ విద్యార్థుల మధ్య, పోలీసుల మధ్య తీవ్రమైన సంఘర్షణ జరిగింది. ఆ విద్యార్థులు అనేవాళ్ళు రాళ్ళు విసిరాల్సి పోలీసులు అనేవాళ్ళు కాల్పులు జరిపారు. ర్యాలీ గవర్నర్ బంగ్లా వరకు పోయింది. కొందరు ముఖ్యమైన నేతలంతా గవర్నర్ బంగ్లాలోకి ప్రవేశించి వినతిపత్రం సమర్పిస్తుండగా బయట కాల్పుల చప్పుడు వినపడింది. పోలీసుల మధ్య, యువకుల మధ్య తీవ్రమైన సంఘర్షణ కొనసాగి పోలీసు కాల్పులు జరిపితే అక్కడికక్కడే 2 యువకులు అనేవాళ్ళు మరణించారు. వెంకటేశ్వరరావు అనే విద్యార్థి మరణించాడు. ఉపేందర్ రావు అనే విద్యార్థి మరణించాడు. ఉపేందర్ రావు అనే విద్యార్థి సాయంకాలపు కాలేజ్ అయ్యేట ఒక విద్యార్థి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సికింద్రాబాదులో డిగ్రీ ఫైనల్ చేస్తున్నాడు. ఆ సమయానికి వాళ్ళకి మదరు తీర్థయాత్రల్లో ఉన్నది. ఉత్తర భారతదేశానికి తీర్థయాత్రలో పోయింది. ఆయనకు చిన్న చెల్లె ఉన్నది, 9 సంవత్సరాల బాలిక. ఈ ఉపేందర్ రావు అనే విద్యార్థి కాల్పులలో మరణించాడు. ఇంటికి పోతే తల్లి లేదు, ఉన్నటువంటి చిన్న సోదరి మాత్రమే ఉంది. ఆ సోదరికి ఏమి కూడా తెలియదు. చివరికి ఆ యొక్క తోటి విద్యార్థులే విరాళాలు వేసుకొని కనీసం తల్లి కూడా సమాచారం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఫోన్లు ఉన్నాయి, సమాచార వ్యవస్థ ఉన్నది. కానీ ఆ రోజు ఫోన్లు లేవు, ఎలాంటి సమాచార వ్యవస్థ లేదు. కనీసం తల్లి కూడా సమాచారం ఇవ్వని నేపథ్యంలో ఈ యొక్క అతని తోటి విద్యార్థులే విరాళాలు వేసుకొని ఆ యొక్క విద్యార్థిని దహనం చేసే సందర్భాలు మనకు ఉద్యమంలో కనిపించినటువంటి ఒక కన్నీటి పర్యంతరణ సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ యొక్క మే 1వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమంలో ఒక తీవ్రమైన సంఘర్షణ, దాదాపుగా 30 మంది వరకు ఈ యొక్క మే 1వ తారీఖు నాడు మరణించారు పోలీసుల కాల్పుల సందర్భంగా. కాబట్టి జనవరి 24వ తారీఖు నాడు సదాశివపేటలో జరిగిన కాల్పుల సంఘటనలో శంకర్ అనే విద్యార్థి మరణిస్తే, ఇక్కడ మనకు మే 1వ తారీఖున డిమాండ్స్ డే సందర్భంగా దాదాపుగా 30 మంది వరకు మనిషి సంఘటనలు కనిపిస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మే 2వ తారీఖు నాడు, ఈ మే 1వ తారీఖు నిరసిస్తూ మే 2వ తారీఖు నాడు బంద్ నిర్వహించారు. ఈ బంద్ సందర్భంగా ఈవి పద్మనాభ అనేటటువంటి ఒక కార్పొరేట్ని అరెస్ట్ చేయడం జరిగింది. మే 2వ తారీఖు నాడు బంద్ సందర్భంగా మే 1 సంఘటనల కారణంగా చూపిస్తూ ఆయన్ని అరెస్ట్ చేసే సందర్భాలు ప్రయత్నం చేశారు. కాబట్టి మే 2వ తారీఖు నాడు బంద్ నిర్వహించారు తెలంగాణ ఉద్యమంలో. దాంతోపాటు మే తర్వాత
ఈ మే 2వ తారీఖు నాడు బంద్ జరిగిన సందర్భంగా పెద్ద ఎత్తున ఒక సంఘర్షణ వాతావరణం అనేది కొనసాగింది. దానితో పాటు మే 2వ తారీఖు నాడు ఒక పోలీసు వ్యాను పైన కొంతమంది యువకులు బాంబు దాడి చేశారు. ఈ బాంబు దాడి చేసిన వ్యక్తి ఎవరంటే కుమార్ అనేటువంటి ఒక సాధారణ కార్మికుడు, ప్రింటింగ్ ప్రెస్ కార్మికుడు. అలాగే ఒక పాల వ్యాపారి నరేంద్ర అనే ఒక సాధారణటువంటి ఒక యువకుడు. కుమారు మరియు నరేంద్ర అనే ఇద్దరు కలిసి ఒక బాంబు తీసుకొని సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ వద్ద పోతున్నటువంటి ఒక జీపు మీద బాంబుతో దాడి చేస్తే ఆ జీపులో ఉన్నటువంటి ఫారూక్ అలేంటి ఒక సాధారణ కానిస్టేబుల్ మరణించాడు. ఆ బాంబులు వేసిన వాళ్ళు పారిపోయారు. కానీ ఒక విద్యార్థి నాయకుడి పైన కేసు అనేది నమోదు చేశాడు పీజే సూరి. ఒక విద్యార్థి నాయకుడి ఇంట్లో కొన్ని బాంబులు తయారు చేసిన సామాగ్రి దొరికిందని చెప్పేసి పీజే సూరిని లేని కేసులో ఇరికించేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యమం సందర్భంగా ఏప్రిల్ 21వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. తెలంగాణ ప్రజాసమితి సభ్యత్వాన్ని తీసుకున్న వ్యక్తి మర్రి చెన్నారెడ్డి ఏప్రిల్ 21వ తారీఖు నాడు ఉద్యమంలోకి ప్రవేశించి మే 12వ తారీఖు నుంచి జిల్లా పర్యటనలు చేశాడు. ఆ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్లో పర్యటించారు, వరంగల్లో పర్యటించారు, మహబూబ్ నగర్లో పర్యటించారు. ఈ యొక్క పర్యటనలో సర్దార్ గౌతు లచ్చన్న మరియు కొండా లక్ష్మణ్ బాబుజీ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పర్యటనలో పాల్గొని ఆ యొక్క సభలల్లో విజయవంతం చేసి తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సభను ఏర్పాటు చేస్తే ఆ సభకు దాదాపుగా కొన్ని 20-30 గ్రామాల పంచాయతీ సమితుల అధ్యక్షులు, దాదాపు 620 గ్రామాల సర్పంచులు హాజరై ఆ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా ఒక సాధారణ విద్యార్థి జగన్నాథ్ అనే విద్యార్థి తన చేతి బొటనవేలు కోసుకొని మర్రి చెన్నారెడ్డికి వీర తిలకము దిద్దాడు. ఆ విద్యార్థి పేరు గుర్తుపెట్టుకోవాలి. జగన్నాథ్ అనే విద్యార్థి మహబూబ్ నగర్లో మర్రి చెన్నారెడ్డికి చేతి బొటనవేలు కోసుకొని వీర తిలకం దిద్దడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉద్యమ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక గుర్తుపెట్టుకునే అంశం చేయండి. దాని తర్వాత మరొక ముఖ్యమైన తేదీ మే 17వ తారీఖు నాడు అమరవీరుల దినంగా లేదా మృతువీరుల దినంగా జరుపుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన తేదీ గుర్తుపెట్టుకోవాలని ఒక ముఖ్యమైన తేదీ మే 17 అమరవీరుల దినము లేదా మృతువీరుల దినం. మృతువీరులు అంటే అమరవీరులు అన్నా కూడా మృతువీరులే. కాబట్టి అమరవీరులు అన్నా మృతువీరులు అని చెప్పేసి ఎగ్జామ్లో మనకు కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మే 17 అమరవీరుల దినోత్సవం. అలాగే మే 18వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి మర్రి చెన్నారెడ్డి సవాలు విసిరేశాడు. ఆ సవాలు ఏమిటంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మీరు తెలంగాణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిసైట్ నిర్వహించండి. ఒకవేళ తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదాన్ని వ్యతిరేకిస్తే మా పదవులందరికీ రాజీనామా చేసి మేమందరము మీరు చెప్పినట్టు మేము వింటాము. ఒకవేళ తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి. మీకు తెలంగాణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిసైట్ నిర్వహించే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సవాలు వేసిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా మే 20వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీలో మేధావుల సదస్సు జరిగింది. మే 20వ తారీఖు మేధావుల సదస్సు. ఈ మేధావుల సదస్సు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తే దాన్ని సదస్సును ప్రారంభించిన వ్యక్తి, ఆ సందర్భానికి వైస్ ఛాన్సలర్గా ఉన్న వ్యక్తి రావాడ సత్యనారాయణ ఈ సదస్సును ప్రారంభిస్తే ఆ సదస్సుకు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే మంజూరు ఆలము ఒక ఉర్దూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక మంజూరు ఆలము ఈ యొక్క సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆ సదస్సుకు అధ్యక్షత వహించాడు. ఈ సందర్భంగా ఈ సదస్సులో ఒక పేపర్ను సబ్మిట్ చేసిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సారు. ఆయన ప్రసంగించిన అంశం ఏంటంటే కేఎల్ రావు అండ్ నాగార్జున సాగర్. కేఎల్ రావు అనే వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక చీఫ్ ఇంజనీరు, కేంద్ర జలవనరుల యొక్క మంత్రిగా పనిచేశారు, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు. నాగార్జున సాగర్ యొక్క నిర్మాణంలో ప్రధానమైన ఇంజనీర్గా పనిచేసిన కేఎల్ రావు, ఆ కేఎల్ రావు కారణంగానే తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని,
తెలంగాణ ప్రాజెక్టుని వాస్తవానికి దానికి పైనే ప్రస్తుతం ఉన్న నందికొండ వద్ద కాకుండా దానిపైన ఒక 10 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం వద్ద నిర్మించే అవకాశం ఉండేది. కానీ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు తెలంగాణ మహబూబ్ నగర్కు నీళ్లు ఇవ్వకుండా చేసేందుకు ఆ నీళ్లను సీమాంత ప్రాంతానికి ఎక్కువగా తరలించేందుకు దాని యొక్క ప్రాంతాన్ని మార్చి నందికొండ వద్ద ఏర్పాటు చేశారని, ఆ నందికొండ వద్ద ఏర్పాటు చేసినప్పుడు ఎడమ కాలువని కేవలము నల్లగొండ జిల్లాకు ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండగా దాన్ని కృష్ణా యొక్క జిల్లాలోకి పొడిగించడానికి గల ప్రధాన కారణము కేఎల్ రావు అని, ఒక కేఎల్ రావు కారణంగానే నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ బాధ నుంచి విముక్తి పొందే సందర్భం కల్పించబడలేదని, ఒకవేళ ఏలేశ్వరం వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించి ఉంటే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాల మొత్తం కూడా సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టు కింది కట్టిన కారణంగా సగం జిల్లాకు నీళ్లు పోని ఒక పరిస్థితి. అదేవిధంగా ఏలేశ్వరం వద్ద కట్టి ఉంటే మహబూబ్నగర్ జిల్లా కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉండేది. ఇలాంటి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఎడమ కాలువని కృష్ణా జిల్లాలోకి పొడిగించేసి 37 కిలోమీటర్ల పాటు పొడిగించేసి ఎడమ కాలువని 2 జిల్లాలు కాకుండా 3 జిల్లాలుగా మార్చిన వ్యక్తి కేఎల్ రావు అని చెప్పేసి ఆ యొక్క నీటి సమస్యమైన సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని అందజేసిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. దాంతోపాటు దీంట్లో జరిగినటువంటి ఈ యొక్క పేపర్ సబ్మిషన్లో భాగంగా దాదాపు 20 మంది మేధావులు ఈ సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒక పుస్తకాన్ని కూడా బయటికి వెళ్ళో తీసుకొచ్చారు. ఆ పుస్తకం పేరు తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్. తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్. కాబట్టి మేధావుల సదస్సు అందరూ సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సదస్సును ప్రారంభించింది రావడ సత్యనారాయణ, సదస్సుకు అధ్యక్ష వహించింది మంజూరు ఆలము. ఈ సదస్సులో పేపర్ సబ్మిట్ చేసింది కేఎల్ రావు అండ్ నాగార్జున పేపర్ సబ్మిట్ చేసింది ప్రొఫెసర్ జయశంకర్. అదేవిధంగా ఈ సదస్సు సందర్భంగా వచ్చిన పుస్తకము తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అని చెప్పేసి ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామ్లో ఒక పాయింట్ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మే 22వ తారీఖు నాడు, ఏప్రిల్ 21వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన మర్రి చెన్నారెడ్డి మే 22వ తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి 69 ఉద్యమంలో ప్రముఖమైన పార్టీగా ఉద్యమ వ్యవస్థగా పనిచేసింది తెలంగాణ ప్రజాసమితి. 2000 తర్వాత ఉద్యమంలో పనిచేసింది టీఆర్ఎస్ అయితే 69 ఉద్యమంలో పనిచేసింది టీపీఎస్, తెలంగాణ ప్రజాసమితి, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి 2 పార్టీలకు వైరుధ్యాలు ఉన్నాయి. 69 ఉద్యమాన్ని నడిపింది టీపీఎస్, 2000 తర్వాత నడిపింది టీఆర్ఎస్. కాబట్టి ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క టీపీఎస్ యొక్క అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులు అంటే మర్రి చెన్నారెడ్డి మే 22వ తారీఖు నాడు ఆయన దాని బాధ్యతలు స్వీకరించే సందర్భంగా కొంతమంది తెలంగాణ వాదులు ఆయన వ్యతిరేకించారు. మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తాడని, ఉద్యమాన్ని అమ్మేస్తాడని చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు. దాంట్లో శ్రీధర్ రెడ్డి అనే ఒక విద్యార్థి నాయకుడు మర్రి చెన్నారెడ్డిని వ్యతిరేకిస్తూ ఆయన పోటీ తెలంగాణ ప్రజాసమితిని ప్రారంభించాడు. పోటీ తెలంగాణ ప్రజాసమితిని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే శ్రీధర్ రెడ్డి అనే ఒక విద్యార్థి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి తెలంగాణ ప్రజాసమితి యొక్క బాధ్యతలు మే 22వ తారీఖు నాడు అధ్యక్ష బాధ్యత స్వీకరించిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. కాబట్టి తెలంగాణ ప్రజాసమితి అనేది ఫిబ్రవరిలో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్గా ఏర్పాటైంది. దాని మొట్టమొదటి యొక్క కన్వీనర్ మదన్ మోహన్, ఆ యొక్క చైర్మన్గా అధ్యక్షుడిగా పనిచేసి మదన్ మోహన్ అయితే దానికి కార్యదర్శులుగా పనిచేసింది నాగం కృష్ణారావు, మరియు ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంకటరామరెడ్డి అనేవాళ్ళు దానికి కార్యదర్శిగా పనిచేశారు. దాని తర్వాత కాలంలో టీపీఎస్గా మార్చారు, తెలంగాణ ప్రజాసమితిగా మార్చారు. దాని యొక్క బాధ్యతని మే 22వ తారీఖు నాడు స్వీకరించిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. కాబట్టి జై తెలంగాణ ఉద్యమం అనేది 2వ దఫా ఉద్యమంగా మారిపోయింది మే 22వ తారీఖు తర్వాత. కాబట్టి మే 22వ తారీఖు చరిత్రలో చాలా కీలకమైన ఘట్టం. తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి ఒక అధినేత దొరికాడు. ఆ అధినేత మర్రి చెన్నారెడ్డి మే 22వ తారీఖు నాడు దాని యొక్క బాధ్యతలు అనేవి స్వీకరించాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు మే 24వ తారీఖు నాడు కేఆర్ రామోస్ ఉద్యోగ సంఘంలో ప్రసంగిస్తూ జూన్ 1వ తారీఖులోగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే రక్తం బారుతున్న హెచ్చరికలు జారీ చేస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగినది. దానితో పాటు గవర్నర్ కండూబాయ్ దేశాయ్ తన విచక్షణాధికారులు ఉపయోగించి ఆర్టికల్ 311 సెక్షన్ 2 ప్రకారం, ఆర్టికల్ 311 సెక్షన్ 2 ప్రకారం, ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఆర్టికల్ 311 సెక్షన్ 2 ప్రకారము ఉద్యోగులు డిస్మిస్ చేశారు ఈ యొక్క కేఆర్ రామోస్ని.
కానీ కేఆర్ రామోస్కి ప్రజలు అండగా నిలబడ్డారు. ఆయన ఉద్యోగం డిస్మిస్ చేస్తే జీతం రాదని చెప్పేసి చాలామంది తెలంగాణ వాదులు విరాళాలను సేకరించేసి ఆ విరాళాన్ని పోగు చేసి పత్రికా కార్యాలయాలకు పంపించేసి కేఆర్ రామోస్కు చేరే విధంగా చేశారు తెలంగాణ ఉద్యమకారులు. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క 69 మే 29వ తారీఖు నాడు మార్కిస్ట్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు మరియు కార్యదర్శి రంగేలు ఒక ప్రకటన జారీ చేస్తూ శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేస్తామని మర్రిచెన్నారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదే సందర్భంగా తన చీఫ్ విప్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి అంటే కె రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తన చీఫ్ విప్ పదవికి తన రాజీనామా కూడా ప్రకటించాడు మే 29వ తారీఖు నాడు. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి ఈ ఉద్యమంలో ఉండే ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా మే 29వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు మల్లికార్జును పరీక్షలను రద్దు చేయాలని వీసీ రావడ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించాడు. ఎందుకంటే అంతకుముందే రావడ సత్యనారాయణ విద్యార్థులారా పరీక్షలు రాయండి, మీ సంవత్సర కాలం వృధా అయిపోతుందని చెప్పేసి పిలుపునిచ్చాడు. దానికి వ్యతిరేకంగా మన యొక్క విద్యార్థి నాయకుడు మల్లికార్జున వ్యక్తి ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం కూడదని చెప్పేసి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించాడు. కాబట్టి ఇది మే నెలలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా మే 31వ తారీఖున మరొక చిన్న సంఘటన జరిగింది. ఆ చిన్న సంఘటన ఏంటంటే చెంచల్గూడ జైల్లో జరిగింది. చెంచల్గూడ జైల్లో జరిగింది. ఆ చెంచల్గూడ జైల్లో తెలంగాణ ఖైదీల మీద ఆంధ్ర ఖైదీలు అనేవాళ్ళు దాడి చేశారు. ఆ దాడి సందర్భంగా దాదాపుగా 50 మందికి పైన తెలంగాణ ఖైదీలు అనేవాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ చెంచల్గూడని జైలు నిర్మించిన వ్యక్తి ఎవరంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి చెంచల్గూడ జైలుని నిర్మించినటువంటి ఒక నిజాము రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఆ చెంచల్గూడ జైల్లో తెలంగాణ ఖైదీలు ఆంధ్ర ఖైదీలు ఇద్దరు ఉన్నారు. ఆంధ్ర ఖైదీలు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణ ఖైదీలు తక్కువ ఉన్నారు. తెలంగాణ ఖైదీలు తెలంగాణ ఉద్యమ ప్రచారంలో భాగంగా దాన్ని డిస్కస్ చేస్తుంటే ఆంధ్ర ఖైదీలు దాడి చేసి విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. దానితో పాటు ఈ యొక్క మే 31వ తారీఖు నాడు కేఆర్ రామోస్ని ఉద్యోగం కంప్లీట్గా తొలగించడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ యొక్క మే 31వ తారీఖు నాడు భారతీయ క్రాంతి దళ్ అధ్యక్షుడు చౌదరి చరణ్ సింగ్ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. జై తెలంగాణ ఉద్యమానికి. అదే చౌదరి చరణ్ సింగ్ మనకు 79-80 మధ్య మనకు ప్రధానమంత్రి కూడా పనిచేసిన వ్యక్తి అంటే చౌదరి చరణ్ సింగ్ గారు. గుర్తుపెట్టుకోండి. ఆయన 69 ఉద్యమ కాలంలో క్రాంతి దళ్ యొక్క అధ్యక్షుడిగా పనిచేశాడు. కాబట్టి ఇవి మే నెలలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలు. అదేవిధంగా మే 31వ తారీఖు నాడు అమరవీరుల జ్ఞాపకార్థం ఒక స్తూపాన్ని నిర్మించాలని, వాళ్ళ జ్ఞాపకార్థం స్తూపాలు నిర్మిస్తే మనం తలుచుకున్నట్టు అవుతుందని చెప్పేసి శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు మొట్టమొదటిసారిగా డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ మేరకే 1970 ఫిబ్రవరి 23వ తారీఖు నాడు అమరవీరుల స్తూపాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి 2 అంశాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది జనవరి నుంచి మే నెల వరకు జరిగినటువంటి ఒక ఉద్యమం. కాబట్టి మే 17, మే 1, జూలై 12 పతాక దినోత్సవం అంటే తెలంగాణ ఫ్లాగ్ డే. కాబట్టి ఒక 5-6 తేదీలు ముఖ్యమైన తేదీలు. కాబట్టి కంపల్సరీగా ఎగ్జామ్లో జతపరచండి అని క్వశ్చన్ అడుగుతాడు. అంటే జతపరచడం అంటే ఇటు ఒక 4 ఇచ్చేసి అటు 4 ఇచ్చేసి జతపరచని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇవాళ క్వశ్చన్ పేపర్లో మొత్తం కూడా తేడా వచ్చేసినది. ఇవాళ క్వశ్చన్లు అన్నీ కూడా పావు మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఇవాళ తెలంగాణ మూమెంట్లో 150 క్వశ్చన్లు ఇస్తే ఆ 150 క్వశ్చన్లలో కింద మనకు ఒక్కొక్క దాని కింద 4 ఆప్షన్లు ఇస్తున్నాడు. అంటే 150 × 4 600. అంటే మనం 150 మార్కుల క్వశ్చన్ పేపర్ చేయాలంటే 600 క్వశ్చన్లకు ఆన్సర్ అనేది చేయాలి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన తేదీలను జతపరచండి ఇస్తే 4 తేదీలను గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చే ఎంత అంటే 1 మార్క్ వస్తుంది. కాబట్టి ఇవాళ మీకు మొత్తంగా 4 పేపర్ల మీద 600 క్వశ్చన్లు ఉంటే 600 × 4 2400. కంటే కొన్ని పైవన్నీ సరి అయినవే, కింది వాళ్ళు అన్నట్టు కొన్ని క్వశ్చన్లు తేడా ఉన్నప్పుడు కనీసంగా మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ల సంఖ్య ఎంత అంటే 2000 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇవాళ ఓల్ అండ్ సోల్గా మొత్తం సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటే తప్ప క్వశ్చన్లు చేయలేని పరిస్థితిలో ఇవాళ మనకు చరిత్ర అనేది కొనసాగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు చదివే ఒక ప్రయత్నాన్ని చేయాలి. జనవరి 8వ తారీఖున ఖమ్మం జిల్లాలో మొదలైన ఉద్యమం జూన్ నెల వచ్చేసరికి అదొక ఆకాశమంతా ఎత్తుకు ఎగిసిపడినది. మే 22వ తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి బాధ్యతలు తీసుకున్నటువంటి మర్రిచెన్నారెడ్డి ఈ జూన్ నెల ఉద్యమానికి మొత్తంగా తన నేతృత్వం వహించడం అనేది జరిగింది.
జూన్ నెలలో అండ్ జూలై నెలలో సెప్టెంబర్ నెల వరకు ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగి ఎంతోమందిని బలి తీసుకున్న సంఘటన కూడా ఇక్కడ జరగడం జరిగింది. మార్చి 29వ తారీఖు నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ జూన్ 1వ తారీఖు నాడు తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. కాకపోతే ఎన్నికలలో పెద్దగా ఫలితాలు సాధించకపోయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించిన ఒక పార్టీ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్. ఈ ప్రాంతీయ కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసి గుర్తింపునివ్వాలని చెప్పేసి కూడా చాలా డిమాండ్లు కూడా రావడం జరిగింది. కానీ ఏఐసిసి మాత్రం దీనికి గుర్తింపునివ్వలేదు. ఈ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా కొండా లక్ష్మణ్ బాబూజీ జూన్ 1వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరిగినటువంటి సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఉపాధ్యక్షులుగా కోదాటి రాజమల్లు, సంగం లక్ష్మీబాయి, దీంట్లో కార్యవర్గ సభ్యులుగా రాజారాం, హయగ్రీవాచారి, రామచంద్రారెడ్డి, సభ్యులుగా మర్రి చెన్నారెడ్డి లాంటి కొంతమంది వ్యక్తులు దీంట్లో సభ్యులుగా జాయిన్ కావడం జరిగినది. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోసిన ఒక పార్టీ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్. దీంతోపాటు జూన్ నెలలో తెలంగాణ ఉద్యమం ఆకాశం అంతా ఎగిసిపడినది. జూన్ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ 3 రోజుల్లో జరిగిన సంఘటనలో దాదాపుగా 68 మంది తుపాకీ కాల్పులకు బలైపోయారని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి ఆరోపించడం జరిగింది. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపుగా 30 మంది మరణించారు ఈ యొక్క జూన్ నెలలోనే. జూన్ 2వ తారీఖు నాడు, మే 31వ తారీఖు నాడు జరిగినటువంటి ఈ యొక్క జైలు సంఘటన కారణంగా తెలంగాణ ఖైదీలపైన ఆంధ్ర ఖైదీలు ముషీరాబాద్ జైల్లో దాడి చేసిన సంఘటన నిరసిస్తూ జూన్ 2వ తారీఖు నాడు పోటీ తెలంగాణ ప్రజాసమితి బంద్కు పిలుపునిచ్చినది. ఈ బంద్కు పిలిపించిన సందర్భంగా జూన్ 2వ తారీఖు నాడు నగరం మొత్తం కూడా బంద్ పాటించినది. ఈ సందర్భంగా విద్యార్థులు అనేవాళ్ళు కోటి సెంటర్ నుంచి హ్యాబిట్స్ చౌరస్తా వైపు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. దుకాణాల సముదాయాలను మూసేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగినది. కానీ యాబిడ్స్ చౌరస్తాకి రాగానే దుర్గా విలాస్ అనే ఒక హోటల్ మాత్రం తెరిచే ఉంది. ఆ హోటల్ని ఎందుకు మూసివేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ప్రేమ్ కిషోర్ అనే విద్యార్థి హోటల్ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే దుర్గా విలాస్ హోటల్లో ఉన్నటువంటి ఆంధ్ర గుండాలు, ఎందుకంటే దుర్గా విలాస్ అనే ఒక హోటలు ఆంధ్ర గుండాలకు ఒక అడ్డాగా మారిపోయింది. అలా ప్రేమ్ కిషోర్ అనే విద్యార్థి హోటల్కు లోపలికి వెళ్ళగానే షట్టర్లు కింది దించేసి కత్తులతో పొడిచి వేయడం జరిగినది ఒక ప్రేమ్ కిషోర్ అనే విద్యార్థిని. లోపల ప్రేమ్ కిషోర్ యొక్క అరుపులు ఉన్నటువంటి బయట విద్యార్థులు బాల్కనీ గుండా, ఎందుకంటే షట్టర్లు కిందికి దించిపడేసిన కారణంగా లోపలి పోవడానికి ఎక్కడ కూడా స్పేస్ లేకపోతే కొంతమంది ఉద్యమ విద్యార్థులు కరెంటు స్తంభాలకి ఆ కరెంటు స్తంభాలకి వెళ్ళి బాల్కనీ గుండా దుర్గా విలాస్ లోపలికి ప్రవేశించడం జరిగింది. అప్పటికే రక్తం అడుగులో ఈ యొక్క ప్రేమ్ కిషోర్ అనే విద్యార్థి కొట్టుకోవడం జరుగుతున్నది. అలాంటి విద్యార్థి ఆ షట్టర్లు తొలగించేసి హాస్పిటల్ తీసుకుపోదామని చెప్తే పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా సహకరించలేరు. అలా దారిన పోయి ఒక కారును ఆపేసి ఆ కారులో తీసుకెళ్ళిపోతుండగా ప్రేమ్ కిషోర్ అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించడం జరిగినది. ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు కూడా తెలంగాణ ఉద్యమంలో జరిగినాయి. జూన్ 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున నగరం మొత్తం కూడా హర్తాళ్లు పాటించినది. ఎక్కడెక్కడ కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 4-5 విద్యార్థులు మరణించారు. అలాగే జూన్ 2వ తారీఖు నిరసిస్తూ 3వ తారీఖు కూడా బంద్ నిర్వహించారు. 3వ తారీఖు నాడు కూడా 7-8 సార్ల కాల్పులు జరిగి ఒక 6-7 విద్యార్థులు మరణించారు. జూన్ 4వ తారీఖు నాడు మొత్తంగా 15 సార్ల కాల్పులు జరిగినాయి. ఈ 15 సార్లు జరిగినటువంటి కాల్పుల్లో మరొక 8 మంది మరణించడం కూడా జరిగినది. ఈ జూన్ 4వ తారీఖు నాడు దాదాపుగా 33 గంటల పాటు కర్ఫ్యూని విధించింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆ కర్ఫ్యూని కూడా లెక్క చేయకుండా ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో మేమంతా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి ఆవేశపూరితులు కావడం జరిగినది. ఈ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ 3 రోజుల జరిగిన సంఘటనలో దాదాపుగా 68 మంది మరణించారని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ కూడా కనీసంగా శవాలు కూడా దొరకకుండా మూకుమ్మడిగా ఒకేసారి శవాల్ని తగలబెట్టించిన సందర్భాలు ఈ యొక్క హైదరాబాద్ యొక్క నగర పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి కళ్యాణ్ రావు అనే వ్యక్తి కూడా మొత్తం కూడా ఆ శవాలన్నీ మొత్తం కూడా సామూహికంగా దహనం చేసి ఎన్ని మరణాలు కూడా జరిగినాయో తెలియకుండా చేసిన సంఘటనలు కూడా ఈ యొక్క జూన్ 2, 3, 4వ తారీఖులు జరిగినవి. ఇలాంటి తీవ్రమైన సంఘటనని ఈ యొక్క సమాచారాన్ని మొత్తంగా అప్పుడటు ఇంటెలిజెన్స్ అధికారి పి రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఆంధ్ర వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ యొక్క
హైదరాబాదు నగరంలో జరుగుతున్న ప్రతి సమాచారాన్ని కూడా ఢిల్లీకి చేరవేయడం జరిగినది. అలా ఢిల్లీకి వేగుల ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీమతి ఇందిరాగాంధీ అక్కడే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతీయ కమిటీ యొక్క చైర్మన్ చొక్కారావుని తోని ఇక్కడ జరిగినటువంటి చర్చలు మొత్తం ఇక్కడ జరిగినటువంటి సంఘటనల మీద మొత్తం చర్చించేసి అర్ధరాత్రి పూట 11 గంటలకు హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ముఖ్యమైన నేతలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రికి పోయి కూడా అక్కడ ఉన్నటువంటి తీవ్రంగా గాయపడిన వాళ్ళందరూ కూడా ఆమె పరామర్శించడం జరిగింది. అర్ధరాత్రి పూట చాలామంది ముఖ్యమైన నాయకులందరూ కూడా తన దగ్గర పిలుచుకొని కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మరియు ఈ యొక్క సంఘం లక్ష్మీబాయి, టిఎస్ సదాలక్ష్మి లాంటి వంద తెలంగాణ వాదులు, శ్రీధర్ రెడ్డి లాంటి తెలంగాణ విద్యార్థి నాయకుడు వీళ్ళందరూ కూడా చర్చలు జరపడం జరిగినది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ వచ్చిన సందర్భంగా మర్రి చెన్నారెడ్డి, మేడం గారు మీరు కనీసంగా 24 గంటల ముందు వచ్చి ఉంటే కనీసం ఒక 30 ప్రాణాలు దక్కేవి కదా అంటే ఆ మాట విన్నటువంటి ఇందిరాగాంధీ నిశ్చేష్రాలైపోయింది. అయ్యో అలా జరిగిపోయింది అన్నట్టుగా ఆమె ఒక ఫేస్ లాంటి ఒక రీడింగ్లో విషయం తెలిసిపోయిందని చెప్పేసి ఆదిరాజు వెంకటేశ్వరరావు తన యొక్క పుస్తకంలో పేర్కొనడం అనేది జరిగింది. అర్ధరాత్రి పూట 11 గంటల ముఖ్యమైన నాయకులందరినీ పిలుచుకొని ముఖ్యంగా స్పెషల్గా 10 నిమిషాల పాటు కేవీ రంగారెడ్డితో కూడా ఆమె చర్చలు జరపడం జరిగినది. తెలంగాణ ముఖ్య నాయకులతో పాటు గవర్నమెంట్ తరపున అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, జేవి నరసింగరావు, విబి రాజు లాంటి గవర్నమెంట్ ప్రజలతో కూడా ఆమె సంప్రదింపులు జరపడం జరిగింది. అర్ధరాత్రి తెల్లారి గంటలు 3 గంటల వరకు కూడా చర్చలు జరిపేసి నేను ఆఫ్ఘనిస్తాన్ పని మీద నేను వెళ్ళిపోతున్నాను, దేశీయాంగ మంత్రి వైబీ చవాన్ గారు వస్తారు, ఈ యొక్క తెలంగాణ సమస్య మీద పరిష్కారం కనుగొనే ఒక ప్రయత్నం చేస్తాడు, ఆయనతో మీరు చర్చించండి అని చెప్పేసి ఆమె హైదరాబాద్లో వదిలిపెట్టేసి మార్నింగ్ 3 గంటల సమయంలో ఆమె ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు తెలంగాణ చరిత్రలో ఒక రక్త తర్పణంగా మారిపోయిన సంఘటనలు మనకు కనిపిస్తాయి. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క ముఖ్యమైన సంఘటనల్ని ఒక అధ్యయనం చేసి ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జూన్ 6వ తారీఖు నాడు తెలంగాణ రచయితల సమావేశాన్ని హైదరాబాదులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన కొనసాగడం జరిగింది. ఈ కాలేజీ అధ్యక్షుడు యొక్క సమావేశంలోనే ఒక కమిటీని ఎన్నుకున్నారు. ఆ కమిటీ యొక్క చైర్మన్గా, కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి అంటే కాళోజీ నారాయణరావు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా జూను 2, 3, 4 తారీఖుల సంఘటనల మీద నిరసిస్తూ జూన్ 7వ తారీఖు నాడు దాదాపుగా 2.5 లక్షల మంది కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సమ్మె సందర్భం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీకి నాయకుడిగా ఎన్నికైన వ్యక్తులు అంటే గోవింద సింగ్ అనే వ్యక్తి ఎన్నికవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలోకి జూన్ 7వ తారీఖు నాడు కార్మికులు కూడా ప్రవేశించి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోయారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఒక విషయం ఏమిటంటే జూన్ 10వ తారీఖు నాడు ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మెలోకి వచ్చారు. జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు దాదాపుగా 37 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులు కూడా. అదేవిధంగా మనకు 2011లో సెప్టెంబరు 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు సమ్మె కొనసాగగా 69 మూమెంట్లో మాత్రము 37 రోజుల పాటు, జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు 37 రోజుల పాటు సమ్మె కొనసాగింది. ఈ సమ్మెతోటి ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగడం జరిగింది. కాబట్టి అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. అదేవిధంగా మనకు ఈ యొక్క జూన్ నెలలో ముఖ్యంగా జూన్ 17వ తారీఖు కంటే ముందే కొంతమంది మహిళా మనులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. జూన్ 17వ తారీఖు నాడు మహిళా దినోత్సవంగా జరుపుకున్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర మేయర్గా ఉన్నటువంటి కుముదిని నాయకుని కూడా హైదరాబాద్ నగర మేయర్ కుముదిని నాయకుని కూడా ఉద్యమంలో పాల్గొన్నది. ఆమెతో పాటు సచివాలయం వద్ద ఈ యొక్క కార్మికుల సమ్మెలో ఈ యొక్క అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈశ్వరీబాయి కూడా పాల్గొని ఒక ఉద్యమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. కాబట్టి జూన్ 17వ తారీఖు నాడు మహిళా దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరిగింది.